విశాఖ సాగర్ తీరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. శనివారం రాత్రి విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న ఓ హోటల్లో రేవ్ పార్టీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం గంజాయి మత్తులో అమ్మాయిలు అబ్బాయిలు ఊగిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హోరెత్తించే మ్యూజిక్తో అసభ్యకరమైన డ్యాన్సులతో చిందులు తొక్కారు. ఈ రచ్చ భరించలేని స్థానికులకు పోలీసులు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పార్టీలో మత్తుతో తేలిపోతున్న యువతీ యువకులని అక్కడ నుంచి పంపించేశారు. ఆ పార్టీ వెనుక ప్రముఖ నేత కుమారుడి హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు కేసు నమోదు చేయలేదనే ప్రచారం జరుగుతోంది. విశాఖ సాగర్ తీరంలో రేవ్ పార్టీ కలకలం రేపింది. శనివారం రాత్రి విశాఖ బీచ్ రోడ్డులో ఉన్న ఓ హోటల్లో రేవ్ పార్టీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మద్యం గంజాయి మత్తులో అమ్మాయిలు అబ్బాయిలు ఊగిపోయారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హోరెత్తించే మ్యూజిక్తో అసభ్యకరమైన డ్యాన్సులతో చిందులు తొక్కారు. ఈ రచ్చ భరించలేని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు పార్టీలో మత్తుతో తేలిపోతున్న యువతీ యువకులని అక్కడి నుంచి పంపించేశారు. ఈ పార్టీ వెనుక ప్రముఖ నేత కుమారుడి హస్తం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే పోలీసులు కేసు నమోదు చేయలేదనే ప్రచారం జరుగుతోంది. పోలీసుల దర్యాప్తులో అనేక కీలక అంశాలు బయటపడుతున్నాయి. శనివారం అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించినప్పుడు కొంతమంది యువకుల వద్ద నిషేధిత డ్రగ్స్ MDMA, LSD దొరికాయి. దీనిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అరిలోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎం సత్యనారాయణ అనే యువకుడిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. పార్టీలో పాల్గొన్న సుమారు 15 మందిని పోలీసులు విచారించగా విస్మయకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో పలువురు యువతీ యువకులు ఆన్లైన్లో నిషేధిత డ్రగ్స్ కొంటున్నారు. ఇలాంటి వారి కోసమే కొన్ని డ్రగ్స్ విక్రయించే ముఠాలు అత్యంత రహస్యంగా ఆన్లైన్ వెబ్సైట్లను నిర్వహిస్తున్నాయి. వీటి నుంచి MDMA, LSD వంటి డ్రగ్స్ కొన్న నిందితులు ఋషికొండలో జరిగిన రేవ్ పార్టీలో యువతకు గ్రాము 4,000 చొప్పున విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొకైన్, హెరాయిన్ల కన్నా ఇవి ఎక్కువ మత్తు కలిగించేవని తెలుస్తోంది. అయితే అరుదైన వాటిని విశాఖలో వినియోగించడం సంచలనం కలిగిస్తోంది. డ్రగ్స్తో బహిరంగంగా పార్టీలు చేసుకున్న ఉదంతాలు విశాఖ నగర చరిత్రలో ఇప్పటి వరకు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖమైనదిగా ఉన్న ఋషికొండ బీచ్కు ఆనుకొని ఉన్న ఈ బీచ్లో బహిరంగంగా డ్రగ్స్తో పార్టీ చేసుకున్న వ్యవహారం తాజాగా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. నగరంలో మాదక ద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్న కొందరు వ్యాపారులు వాటిని రహస్య ప్రాంతాల్లో భద్రపరిచినట్లు పోలీసులకు సమాచారం ఉంది. ఇక దీని గురించి ప్రెజెంట్ అప్డేట్స్ మా ప్రతినిధి ఆశలత అందిస్తారు. ఆశలత చెప్పండి, మరి 3 రోజుల క్రితం జరిగిన ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఆలస్యంగా వెలుగులోకి రావడానికి గల కారణం ఏంటి? దీని గురించి ఎవరు బయటికి తీసుకొచ్చారు? వాస్తవానికి ఇవి ఆదివారం నుంచి కూడా తెలుస్తూ ఉన్నప్పటికీ మీడియాలో కొంతమందికి వార్తలు వచ్చినప్పటికీ కూడా పూర్తి సమాచారం లేకుండా దాన్ని ప్రచురించడం, అదేవిధంగా ప్రచురణ చేయడం కరెక్ట్ కాదని నేపథ్యంలో ఇంతవరకు దాన్ని అట్టపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆదివారం ఉదయం తెల్లవారుజామున నుంచి ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా ఒక డీజే పెట్టడం, డీజేతో పాటు భారీగా సౌండ్స్ వెళ్తున్న నేపథ్యంలో అది డిస్టర్బెన్స్ కలిగిస్తోంది అని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ రేవ్ పార్టీ విషయం అయితే బయటకు వచ్చింది. అంతవరకు కూడా వాళ్ళు దాన్ని రహస్యంగా ఉంచినప్పటికీ కేవలం ఈ సౌండ్స్ వల్ల ఇబ్బంది వస్తుందంటూ స్థానికులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి చేరుకోవడంతో మొత్తం విషయం బయటపడింది. వాస్తవానికి అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది ఉద్యోగులు, అదేవిధంగా IT ఉద్యోగులతో పాటు కొంతమంది పోలీసు అధికారుల పిల్లలు కూడా ఈ పార్టీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో పోలీసులు ఈ వ్యవహారాన్ని చాలా వరకు గుట్టుగా ఉంచడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా డ్రగ్స్ కు సంబంధించిన విషయం గతంలో కూడా విశాఖలో కొన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చినప్పటికీ ఇంత భారీ మొత్తంలోనూ, అదేవిధంగా నిషేధిత ఉత్ప్రేరకాలు ఏవైతే ఉన్నాయో మాదక ద్రవ్యాలు, దాన్ని ఇంత భారీగా వినియోగించడం, అది కూడా అత్యంత అరుదైనవి, చాలా మత్తు కలిగించే వాటిని ఇంతవరకు నగరంలో ఎక్కడా వినియోగించకపోవడం ఇదే మొదటిసారిగా బయటికి రావడం. ఇంతకుముందు వినియోగించినప్పటికీ మొట్టమొదటిసారిగా ఇది వెలుగులోకి రావడంతో ఒకసారి పోలీసులు కూడా ఉనికిపడిన ఘటన జరుగుతోంది. దీనిపైన నగర సిపి మహేష్ లడ్డా మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా ఖచ్చితంగా
బయటకు తేలాల్సిందే, దీన్ని తీగ మొత్తం లాగాల్సిందే అంటూ ఇప్పటికే టాస్క్ ఫోర్స్ ఉన్నతాధికారులకు ఆయన సమాచారం ఇవ్వడం, దానికి సంబంధించిన దర్యాప్తు కూడా ఒకవైపు కొనసాగుతోంది. మరోవైపు మొత్తం అక్కడ ఆ పార్టీలో 50 నుంచి 60 మంది వరకు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. దీంతో అంతమంది కూడా ఉద్యోగులు, అదేవిధంగా ఐటీ ఉద్యోగులు, మరోవైపు కొంతమంది రాజకీయ నాయకుల పిల్లలు, అదేవిధంగా పోలీస్ ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరందరికీ సంబంధించి విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఒక 20 మందిని ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్న క్రమంలోనే ఈ అత్యంత అరుదైన డ్రగ్స్ ను వినియోగించినట్టుగా తెలుస్తోంది. దీన్ని ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే ఒక 10 మంది వరకు ఒప్పుకున్నారు. దీనికి సంబంధించి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి ద్వారానే ఇంతవరకు మేము కొనుగోలు చేస్తూ ఉంటామని వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. మరోవైపు ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్న రిసార్ట్స్ లో బయట నుంచి లిక్కర్ అనుమతి ఉండదు, ఇక్కడ లిక్కర్ వినియోగం ఉండదు అంటూ బోర్డ్స్ కనిపిస్తాయి. అయితే 13th ఈవినింగ్ ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన అనుచరుడి కుమారుడు 13th ఈవినింగ్ దీనికి సంబంధించిన పర్మిషన్ పెట్టుకోవడం, హుటాహుటిన ఎక్సైజ్ అధికారులు కూడా పర్మిషన్ శాంక్షన్ చేయడం కూడా పోలీసు వర్గాల్లో కలకలం కలిగిస్తోంది. ఇంకా హడావిడిగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది, దీని వెనకాల రాజకీయ కోణమే ఉంది, రాజకీయ నాయకులు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అదేవిధంగా ఉన్నతాధికారులు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న విషయం మీద కూడా పోలీసులు ప్రశ్న దర్యాప్తు చేస్తున్నారు. నగర సిపి చెప్తున్న దాన్ని బట్టి మాత్రం ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకునేది లేదు. ఖచ్చితంగా దీని అంత చూస్తాం. ఎవరైతే డ్రగ్స్ వల్ల ఇప్పటికే యువకులు చాలా మంది నిర్వీర్యం అవుతున్నారు, ముఖ్యంగా ఉన్నత కళాశాలలు, అదేవిధంగా గీతం యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని యూనివర్సిటీలు కూడా ఆ పిల్లలు కూడా వాడుతున్నట్టు ఇప్పటికే మాకు తెలిసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం సేకరించడంతో పాటు ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు కూడా ఉంటాయంటూ సిపి ఇప్పటికే ఒక ప్రకటన చేయడం జరిగింది. సుమాని మరి ఆశలత, దాదాపు సైబర్ క్రైమ్ పోలీస్ శాఖ వాళ్ళు అంటున్న దాని ప్రకారం ఆన్లైన్ వెబ్సైట్ త్రూ ఈ ఇదైతే ఉన్నాయో LSD ఇవన్నీ కొకైన్ అమ్మే వెబ్సైట్ల మీద చాలా వరకు బ్యాన్ విధించాం, ఎటువంటి సైబర్ నేరాలు జరగడానికి ఆస్కారం లేదు అని ఒక పక్క పోలీసులు చెప్తున్నప్పటికీ మరోపక్క ఆన్లైన్లో యథేచ్ఛగా ఈ కొనుగోళ్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. మరి దీని పట్ల సైబర్ క్రైమ్ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ప్రధానంగా 2 వెబ్సైట్లను ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఇంతవరకు ఇటువంటి వెబ్సైట్లను పూర్తిగా నిషేధించినప్పటికీ 2 వెబ్సైట్లు అత్యంత రహస్యంగా ఎటువంటి అనుమానం రాకుండా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టుగా పోలీసుల విచారణలో ఇప్పటికే తేలింది. ఆ 2 వెబ్సైట్ల మీద కూడా ఇప్పుడు దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులు అయితే దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. మరోవైపు ఎక్కడెక్కడ వీరు ఇదివరకు ఎవరికి అమ్మారు, ఇంతకు ముందు కూడా ఇప్పుడంటే ఇది వెలుగులోకి వస్తుంది, ఇప్పటికే చాలా బార్లు దాన్ని ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేసినట్లుగా కొంతమంది యువకులు చెప్పిన నేపథ్యంలో వీరు ఎక్కడ అది కొనుగోలు చేసి ఎక్కడ ఉంచుతున్నారు, భద్రపరుస్తున్నారు అనే దాని మీద కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఇంక్లూడ్ అయ్యి దీనికి సంబంధించిన సమాచారం సేకరిస్తున్నారు. నగరంలో కొన్ని ప్రముఖ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు వీటిని తరచుగా ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని అయితే పోలీసులు గుర్తించడం జరిగింది. దీని మీద ఎవరైతే ఆన్లైన్ లో విక్రయం చేస్తున్నారో ఆ 2 వెబ్సైట్లని నిషేధించడంతో పాటు ఇంతకు ముందు ఎవరు కొనుగోలు చేశారో వారి దగ్గర కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ విషయం అయితే పోలీసులు ఇప్పట్లో వదిలిపెట్టేలా లేదు, దీనిపై చర్యలు అయితే తీవ్రంగానే తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. శివాని, అంటే ఎవరు ఆ బడా రాజకీయ నేత ఎవరు, అతని కుమారుడు ఎవరు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారని అంటున్నారు. మరి వీళ్ళ పిల్లలు ఎవరు, ఎవరి అండదండలతో ఈ రేవ్ పార్టీ జరిగిందనే విషయాన్ని దాదాపు ప్రాథమిక దర్యాప్తులో తేలి ఉంటుంది. మరి ఇవన్నీ ఎప్పుడు మీడియా ముఖంగా పోలీసులు బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది? అయితే ఇప్పటికీ సిపి చెప్తున్న దాన్ని బట్టి దీనిపైన ఇంకా విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఆఫీసర్ ని కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఒక ఉన్నతాధికారిని కూడా ఏడీసీపీని నియమించడం జరిగింది. అతని అండర్లో మొత్తం ఈ విచారణ కొనసాగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని చెప్తూనే రాజకీయ నాయకులు ఎవరన్న కోణం మీద కూడా ఆయన అడిగినప్పటికీ ప్రస్తుతానికి దానికి సంబంధించిన సమాచారం చెప్పడానికి నిరాకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అయిన తర్వాత నిందితులు ఇప్పుడు విషయం చెప్తే కనుక నిందితులు ఎస్కేప్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి దర్యాప్తు అయిన తర్వాత 1-2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో వివరాలన్నీ కూడా తెలియజేస్తామంటూ కూడా సిపి చెప్పడం జరుగుతుంది. సుబాన్, అంటే మరి ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ హోటల్ మీద నిషేధం అంటే సీజ్ చేసే అవకాశాలు ఉంటాయా? ఏదైతే మనం చెప్తున్నామో దానికి సంబంధించి ఇంత ముందు కూడా ఇష్యూ అయింది. అది ప్రధానంగా తొట్లకొండ ఏదైతే బౌద్ధారామాలు ఉన్నాయో తొట్లకొండ దాని ఆపోజిట్ లో ఇది వాస్తవానికి సిఆర్జెడ్ వైలేషన్ కూడా చేసి ఈ హోటల్ నిర్మించడం జరిగింది. అప్పట్లో కూడా దీనికి సంబంధించిన గొడవ జరిగింది. మరోసారి ఇప్పుడు అక్కడే ఈ ఇష్యూ జరుగుతున్న నేపథ్యంలో హోటల్ మీద కూడా చర్యలు తీసుకుంటారు. ముఖ్యంగా హోటల్ ని కూడా సీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది కూడా నగరానికి సంబంధించిన ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన హోటల్ అయిన నేపథ్యంలో మొత్తం మీద వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయినప్పటికీ ఎవరెవరికి అక్కడ అనుమతులు ఇస్తారు, కేవలం యువకులు కొంతమంది దిశలో పార్టీ చేసుకుంటామంటూ మా దగ్గరికి వచ్చి అనుమతులు తీసుకుంటారు, తర్వాత వాళ్ళు రెస్క్యూట్ చేస్తున్న విషయం మాకైతే తెలియదు అంటూ కూడా హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి ఎవరైతే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో
వాళ్ళు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ 2-3 రోజుల్లో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది శుభాని. రైట్, థ్యాంక్ యూ ఆశలత. For more updates, please subscribe 99 TV Telugu.